దినం మన మధ్యలో గెస్ట్ స్పీకర్ ఉన్నారు. బ్రదర్ అనిల్ గారు జర్మనీ దేశం నుండి. ఆయన జర్మనీకి మిషనరీగా వెళ్ళి అక్కడ సేవ చేశారు, అక్కడ సేవ చేస్తున్నారు. సో ఈరోజు మన మధ్యలోనికి దేవుని దాసుడు రావడం చాలా సంతోషం. ఒక్కసారి అందరూ లేచి నిలబడి ఆ దైవ సేవకుడిని బ్రదర్ అనిల్ గారిని చప్పట్లు కొడుతూ, దహించగ్ని చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రియ సేవకుడిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, స్తోత్రమయ పరిశుద్ధ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి చాపి దేవుని అట్లాగా స్తుతించండి. ప్రతి ఒక్కరూ స్వరములెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. అందరు గట్టిగా స్తుతించండి. వెలుగెత్తి గట్టిగా స్తుతించండి. ప్రభు నీతో మాట్లాడబోతున్నారు. ఈరోజు నిన్ను మండించబోతున్నారు. తన ఆత్మచేత నేను ఇంకా నింపి నీ మీద బలమైన అభిషేకం దిగిరాబోతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మండించబోతున్నారు. కమాన్, గట్టిగా స్తుతి చెప్పండి, స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు పరిశుద్ధుడా, స్తోత్రం నాయనా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Thank you Holy Spirit. Hallelujah. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతును. అందరూ రెండు చేతులు చాపి చెప్పండి. నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా. మరొకసారి చెప్పండి గట్టిగా. నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా. యేసయ్యా నా దైవం నీవేనయా. అందరూ చెప్పండి యేసయ్యాని. యేసయ్యా నా దైవం, రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతును. నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా. అందరూ చెప్పండి యేసయ్యా అని చెప్దాం. యేసయ్యా నా దైవం నీవేనయా. గట్టిగా చెప్పండి యేసయ్యాని. యేసయ్యా నా దైవం, వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా. యేసయ్యా అందరూ ఆరాధిద్దాం అట్లాగే. చెప్పండి యేసయ్యని. థాంక్ యూ లార్డ్. నా దైవం ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసేదను. చెప్పండి అందరూ. ఇప్పుడున్న అన్నీ చేయగలను, మునుపటి కన్నా గొప్పవి చేయబోతున్నాం. ఇప్పుడున్న వాటి కంటే
1000 రెట్లు చేసేదను. థ్యాంక్ యూ లార్డ్. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును. ఆకాశ భూమిలో అందరూ చెప్పండి, రూఢిగా అని చెప్దాం. నే రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి మోగింతును. అయ్యా రూఢిగా నమ్ముచున్నాను, అద్భుతములు చేసేదను, నీ తోడుంటానంటివి. చెప్దామందరూ, నీతో ఉండి అద్భుతాలు చేయించబోతున్నాడు ఆయన. నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప చేసేదవు. చెప్దాం, అనేక జనమ ముందు హెచ్చింపబోతున్నాడు యేసయ్య. అద్భుతములు చేసేదను, నీ తోడుంటానంటివి. థ్యాంక్ యూ లార్డ్. నీతో ఉంటాడాయన. నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప చేసేదవో. చెప్దామందరు, నేను హెచ్చింపబోతున్నాడు ఆయన. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి మోగింతును. నే రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి మోగింతును. అందరూ చెప్పండి యేసయ్య అని గట్టిగా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి యేసయ్య అని గట్టిగా. రీపా పాపా షాకాత, నా దైవము నీవే, నిన్ను విడవని దేవుడు నీకున్నాడు. చెప్పండి యేసయ్య అని గట్టిగా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి యేసయ్యా యేసయ్యా నా దైవము నీవే. మరొకసారి పిలవండి, పిలవండి యేసయ్య అన్నట్టు. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయా. యేసయ్య అని చెప్పండి. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి యేసయ్యా యేసయ్యా. నిన్ను పిలుచుకున్నవాడు నీతో ఉన్నాడైనా, నిన్ను వీడబడైనా వాడుకోబోతున్నా. ఆశాభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. చెప్దాం. మంచి రోజు సత్క్రియలు ఆరంభించెను, ఎటులైనా చేసి ముగింతును. చెప్దామందరూ.
ఎటులైనా ఎటులైనా చేసి ముగింతువు. నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతును. నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతువు. నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతువు. యేసయ్యా యేసయ్యా నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతువు. అయ్యా రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతువు. నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతువు. షదర బాబా బాబా ఓ షదరందరే బేబే రీమాందో. అందరు అన్ని భాషలో ఆత్మలో పాడండి. రిబనమరందరే ఓ రిమనలరందో రిమలందే. అందరూ అన్ని భాషలు ఆత్మలో పాడండి, ఆత్మలో ఆరాధించండి. యేసుని గట్టిగా ప్రతి ఒక్కరు ఆత్మలో 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 ఆరాధించండి, ఆత్మలో ఆరాధించండి, ఆత్మలో ఆరాధించండి. షదరబలబబబబా రిబానమా శాంతే రిబాబాలందో రిబానానా సే రిబాబాబా అదోనా అదోనా యెషూవా శాందలబా రదరబలందే రిగమమమ రందరందే షకరమమందో రిబలబాబా. చెప్పండి చెప్పండి గట్టిగా. ఆత్మలో 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 ప్రతి ఒక్కరు అన్ని భాషల్లో దేవుని ఎలుగెత్తి 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 ఆత్మతో ఆరాధించండి, సత్యముతో ఆరాధించండి, ఆత్మతో ఆరాధించండి. సత్యముతో ఆత్మతో దేవుని ఆరాధించే సమయం ఇది. గట్టిగా ఎలుగెత్తి ప్రతి ఒక్కరు గట్టిగా స్వరములెత్తి రీపా మా శాఖాత రీకా బాబా రాకాతా రాబా రీకా మాబా. పరిశుద్ధాత్మడా, ఈ ఉదయ కాలంలో ఈ మధ్యాహ్న సమయంలో నీ ఆత్మతో మా మధ్యన దిగిరమ్మయ దిగిరమ్మయ దిగిరమ్మయ. పరిశుద్ధాత్మడా, ఈ స్థలములో అల్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రాంతంలో ఈ స్థలములో అల్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మడా, మేఘము వలె మేఘము వలె మేఘము వలె ఆవరించినయా. వీచే గాలి వలె వీచే గాలి వలె నలు దిక్కల నుంచి నైనా యెహోవా ఆత్మ వచ్చినట్టుగా ఈ రోజు వచ్చిన ప్రతి సేవకుడినైనా నీకు శక్తి చేత మార్చబడాలి, నీ బలము చేత మార్చబడాలి, నీ అగ్ని చేత మన్నించబడాలి, నీ ఆత్మ చేత పట్టబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల వలె మార్చబడి గొప్ప సూచక్రియలు అద్భుత కార్యాలు వారి ద్వారా అద్భుత కార్యాలు మునుపు ఎన్నడూ జరగనట్టుగా ఈ రోజు నుంచి నేను ఈ రోజు తండ్రి ఇక్కడ ఆశీర్వాదం పొందుకుని ఇక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా వారు దేవుని యొక్క అసాధారణమైన శక్తి చేత తండ్రి వారు తిరిగి వెళ్తురుగాక. బలమైన అగ్ని చేత వెళ్తురుగాక, బలమైన దేవుని అగ్ని చేత వెళ్తురుగాక. రీకా బా శాఖ తరాబా రీబా మా శాఖ రాబా. నింపండియా ఈ స్థలములో బలమైన అగ్ని దిగినగాక, బలమైన అగ్ని దిగినగాక, బలమైన నీ అగ్ని దిగినగాక. ఆవరించి నీ స్థలమంతా ఆవరించి పరిశుద్ధాత్మడా, ఆవరించి నీ స్థలమంతా. రీకా బాబా రాకా తలా బాబా షందారబ. నీ గిన్నె నింపబడుతుంది, నీ గిన్నె పొర్లిపోతుంది, నీ గిన్నె నింపబడబోతుంది, నీ గిన్నె పొర్లిపోతుంది, నీ గిన్నె నిండబడుతుంది, నీ గిన్నె పొర్లిపోతుంది. ఈ రోజు దేవుని అభిషేకం
అభిషేకము, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వరములు, దేవుని యొక్క బలము నీలోంచి నింపబడి పొరలబోతున్నాయి. నది వలె నీలోంచి వెళ్ళబోతున్నాయి. జీవనది వలె రీకా రాబా నీలో దేవుడు ఉపగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీలో ఉపగబోతున్నది. ఉపగుతున్నది ఇప్పుడే. పరిశుద్ధాత్ముడు ఉపగిస్తున్నాడు. రాకా రాబా రిసీవ్ రైట్ నా, receive right now in the name of Jesus, in the mighty name of Jesus right now. Deliver you people, mighty God. Oh rika masakata raba పరిశుద్ధాత్మను ఆవరించండి. అందరి హృదయాల్లోకి, అందరి మనసులోకి, అందరి జీవితాల్లోకి నీ బలమైన వాక్కునైనా వారిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి తండ్రి. అసాధారణమైన మనుషులుగా మారిపోలయా. ఓ శక్తి చేత వాడబడే మనుషులుగా మారిపోలయా. దేవుని బలము చేత నైనా వాడబడే సేవకులుగా అయిపోలేవా. ఉమెన్ ఆఫ్ గాడ్ గా, మ్యాన్ ఆఫ్ గాడ్ గా. ఓ రీకాతా రాబా బాబా రాకాలాబా షాకాతా రాబాబా. ఓ రిలీజ్ రాకాతా రాబా బాబా షాకాతా రాబా బాబా రీకాతా రాబాబా. అద్భుతములు చేసేదవో, అద్భుతములు జరిగించబోతున్నా. అద్భుతములు జరుగుతాయి. అద్భుతములు చేయిస్తాడు ప్రభు. అద్భుతములు జరిగిస్తాడు నీ ద్వారా. అద్భుతములు రీకాతా రాబా బాబా యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా నీవు ఏమి చేయాలనుకున్నారో అది ఈరోజు జరిగిన గాక. నేను కాదు ప్రభా, నేను కనబడగడు తండ్రి. మీరే ఇక్కడ సజీవుడిగా నీ బిడ్డల్ని, నువ్వు పిలుచుకున్న వారిని నాయన నింపి తృప్తిపరిచి పంపించేయా. తృప్తిపరిచినైనా నీ వాక్కుతో, నీ ప్రవచనంతో, నీ బలముతో, నీ అధికారంతో, నీ శక్తితో, నీ యొక్క వాక్కుతో వారు తిరిగి వెలుదురుగా హల్లెలూయా హల్లెలూయా షాకాతారా బాబా బాబా యేసయ్యా. చెప్దాం. యేసయ్యా నా దైవం, చెప్పండి యేసయ్యా గట్టిగా. చెప్పండి మరొకసారి గట్టిగా యేసయ్యా అని. యేసయ్యా షాకాతారా బాబా బాబా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చప్పట్ల కొట్టి యేసయ్యని మహిమపరచండి. గట్టిగా ఎలుగెత్తి చప్పట్ల కొట్టి యేసయ్యని మహిమపడతా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. యేసు క్రీస్తు నామములో ఆరాధన నీకు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈరోజు ఈ మధ్యలో నిలబడి దేవుని వాక్కు చెప్పడానికి నన్ను ఆహ్వానించిన దైవజనులకి, మా ఆత్మీయ నాయకులకి హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు మాకిచ్చిన ఈ బంధము అనేక సంవత్సరాల నుంచి దైవజనులతో సహవాసంతో మీకులాగే నేను మరి వేరే దేశాల్లో సువార్తలో పరిచయంలో వాడబడుతున్నా. మరి ఎక్కడున్నా దూర ప్రాంతాలు ఉన్నా సరే మరి ఎప్పుడు మా సహవాసం కొనసాగుతూ ఈరోజు వరకు దేవుని ప్రేమ చేత ఈ రీతిగా నడిపించబడుతూ దేవుని సువార్తలో మరి దైవజనులు ప్రార్థన వలన, ఆశీర్వాదం వలన, ఆ బ్లెస్సింగ్స్ వలన అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క మాటలు చెప్పడానికి, దేవుని వాక్కు ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకుని మరి అనేక ప్రాంతాల్లో మరి అనేక దేశాల్లో మరి అద్భుతంగా ఆయన ఆత్మచేత నడిపించబడి ఆయన వాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగు. గట్టిగల్లలు చెప్పండి. ప్రియులారా, దేవుని చేత మనం వాడబడుతున్నామంటే అది దేవుని కృప. నీవు కూడా వాడబడతావు. ఆమేన్. నేను
నేను కూడా ఇక్కడే భారతదేశంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకొనే అక్కడ చిన్న గ్రామంలో పుట్టి దేవుని చేత దైవజనుల ద్వారా మరి అక్కడ ఒక గ్రామంలో సువార్త సభ చేయడానికి వచ్చినప్పుడు దైవజనులు మరి పేరు పెట్టి ఆత్మచేత ప్రేరేపించబడి ఆ దైవజనులు థామస్ గారు మరి ఆయన అన్నగారు మరి ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మరి ఆయనకి బయలుపరిచిన రీతిగా నన్ను పేరు పెట్టి పిలిచి ఆ 1996లో నేను రక్షించబడి దేవుని యొక్క ఆత్మచేత పడ్డబడి అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని వాక్కు చెప్పడానికి కృప చూపినాడు. గట్టిగా అల్లలు చెప్పండి, గట్టిగా అల్లలు చెప్పండి. అది దేవుని కృప, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని చిత్తము. కానీ దేవుని యొక్క దైవజనుల ఆశీర్వాదము నా మీద ఎలాగ దైవజనుల ఆశీర్వాదం ఉందో నీ మీద కూడా అలాగే ఉండబోతున్నది. కమాన్, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ విధముగా నేను ఈ పరిచర్యతోటి దైవజనంతో సహవాసంతో ఉన్నానో నా పరిచర్ని దేవుడు అంచెలంచెలుగా అనేక దేశాల్లో విస్తరింపజేశాడు. 43 దేశాల్లో సువార్త వాక్యాలు ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలంగా వాడుకుంటూ వస్తున్నాడు ఈ రోజు వరకు. అదే ఆశీర్వాదం నీ మీద కూడా ఉండబోతుంది, అదే ఆశీర్వాదం నీ మీద ఉండబోతుంది, అదే అభిషేకం నీ మీద ఉండబోతుంది, అదే అనాయింటింగ్ నువ్వు కూడా క్యారీ చేయబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. నీవు కూడా ఇదే అభిషేకాన్ని నువ్వు క్యారీ చేయబోతున్నావు. ఇదే అభిషేకాన్ని నువ్వు కూడా దేవుని యొక్క ఆత్మచేత పట్టబడి వెళ్ళబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకటి నేర్చుకోవాలి ఏమిటంటే, వీ కెనాట్ ఇంప్రెస్ పీపుల్. ప్రజల్ని మనం ఆకర్షించబడితే, ప్రజల్ని మనం ఆకర్షిస్తే దేవుని అద్దకు రారు. కానీ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఇతరుల్ని ప్రభావితం చేయాలి నువ్వు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అయి చేసి ఈ చేస్తే ప్రజలు దేవుని యొద్దకు రారు. కానీ ఆత్మ చేత, దేవుని వాక్కు చేత మనుషులు, ప్రజల హృదయాలు దేవుని తట్టు తిరగబోతున్నాయి. నీ యొక్క వాక్కు ద్వారా అనేక మంది మారబోతున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ యొక్క నోటి మాట చేత అనేక మంది మారబోతున్నారు. నీ యొక్క నోటి మాట ద్వారా అనేక మంది తిరగబోతున్నారు దేవుని తట్టు. నీవు పలికే వాక్యం ద్వారా అనేక మంది హృదయాలు కరగబోతున్నాయి. నువ్వు పలికే వాక్యం ద్వారా అనేక మంది జీవితాలు మారబోతున్నాయి. నువ్వు పలికే వాక్యం ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయి. నువ్వు చెప్పే వాక్యం ద్వారా అనేక మంది బాగుపడబోతున్నారు. నువ్వు చెప్పే వాక్కు ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడబోతున్నాయి. నీవు చెప్పే వాక్యంలో ప్రభావితమైన దేవుని శక్తి ఉన్నది. నీవు దేవుని వాక్కు మీద, దేవుని యొక్క మాట మీద ఆధారపడి నువ్వు వెళ్ళినప్పుడు అనేక మంది జీవితాలు ప్రభావితంగా మార్చబడబోతున్నాయి. అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చూడండి, నిర్గమకాండము కొద్దిగా వాక్యం విందాము. నిర్గమకాండములో ఒక మాట మనం చదువుదాం. నిర్గమకాండము దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాం. చూడండి, దేవుని మోషేని పిలిచినప్పుడు తనకు ఆత్మచేత నింపి గొప్ప అద్భుత కార్యముగా ఆయన్ని వాడుకోవడం మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్కు ఆయనకి ఇవ్వబడ్డది. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 21 వచనం చదువుదాము. 20 నుంచి 21 చదువుదాం. మోషే తన భార్యను, తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషే దేవుని యొక్క కర్రతో తిరిగి వెళ్ళినాడు అని చెప్పబడింది. తర్వాత మనం చూస్తూ ఉంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నిటినీ ఫరో ఎదుట చేయాలి సుమి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మోషేతోటి, నీవు ఐగుప్తు చేరిన తర్వాత ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని దినాలు నువ్వు దేవుడు నీకు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి చేరిన తర్వాత ఏమి చేయడం మొదలు పెట్టావు? నీవు వెళ్ళిన తర్వాత, నువ్వు చేరిన తర్వాత దేవుడు నిన్ను పంపిన స్థలంలోకి దేవుడు చెప్తున్నాడు మోషేకి, నువ్వు చేరిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, వెంటనే నువ్వేం చేయాలంటే, నేను నీకు ఇచ్చిన కార్యములన్నీ చేయడం మొదలు పెట్టు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో జరుగుతుంది అని నువ్వు ఆలోచించడంగా దేవుడు నిన్ను పంపితే, దేవుడు నామంలో నువ్వు వెళ్ళవలితే, దేవుడు నామంలో నువ్వు పంపబడితే, దేవుడు నామం నువ్వు వెళ్ళిన ప్రాంతంలో నీవు కూడా మోషేలాగా దేవుడు నిన్ను కూడా పంపినాడు గనుక నువ్వు వెళ్ళిన స్థలంలో నీ ద్వారా గొప్ప కార్యములు ఫరో ఎదుట జరగబోతున్నాయి. నీ ఊరిలో కానీ, నీ ప్రాంతంలో కానీ, నీ గ్రామంలో కానీ, నీ దేశంలో కానీ నువ్వు ఇటువంటి ఫరోల దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చిన కార్యములు చెయ్యి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా దేవుడిచ్చిన మాస్కారం చెయ్యి. ఫరో ఎదుట నీవు మాస్కారము చేయాలి. హల్లెలూయా చెప్పండి. చాలామంది ప్రజలు రావడానికి ఆకర్షకరంగా అనేకమైన అయ్యి చేస్తూ ఉంటారు. మనము ప్రజల్ని ఆకర్షణ, యూ డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ పీపుల్, యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్. నీకు దేవుని శక్తి ఉన్నది, నీలో దేవుని బలం ఉన్నది, నీలో దేవుని వాక్కు ఉన్నది, నీలో దేవుని అభిషేకం ఉంది కనుక ఆ అభిషేకంతో నువ్వు వెళ్ళినప్పుడు అనేక మందికి నువ్వు చెప్పిన వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభావితమైన దేవుని శక్తి వెళ్ళి దేవుడు ఆల ఎదుట కార్యములు చేయబోతున్నాడు. గట్టిగా మేము చెప్పండి, గట్టిగా మేము చెప్పండి. వారు ఎదుట దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు మనం ఇక్కడ చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్కుతో మనం చూద్దాం ఉంటాం. రీబా నామా శాఖ 2వ అధ్యాయము 41కి చదవండి సార్, చదువుదాం. చూడండి 2వ అధ్యాయము 41లో మనం చూస్తూ ఉంటే ఒక మాట ఇక్కడ ఉంటా ఉంటుంది. కాబట్టి చదవండి. ఎవరన్నా చదివే వాళ్ళు ఉన్నారు? లేకపోతే మైక్ ఉందా? లేకపోతే నేను చదవనా? సరే ఓకే. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్, గట్టిగా 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 ఇంకా గట్టిగా. నీవు పంపబడి దేవుని చేత వెళ్ళిన చోట, దేవుడి చేత పంపబడితే నువ్వు వాక్యము చెప్పడం మొదలు పెట్టినప్పుడు, అనేక మందికి దేవుని వాక్యము చెప్పడం ప్రకటించినప్పుడు ఆ దినమున ఏమంట? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందారు. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. నీవు దేవుని చేత పంపబడ్డావు. దేవుని అభిషేకం నీ పైన ఉన్నది, దేవుని యొక్క శక్తి నీలో ఉన్నది, దేవుని వాక్కు నీలో ఉన్నది. నువ్వు వెళ్ళు చోట దేవుని యొక్క ప్రభావితమైన వాక్కు చేత వెళ్ళి నువ్వు ప్రకటించినప్పుడు అనేక మంది హృదయాలు దేవుని తట్టు తిరగబోతున్నాయి, అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి, అనేక మంది మారడమే కాకుండా బాప్తిస్మం పొందుకొని ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. అతడు చెప్పిన వాక్యము 3,000 మందిని ప్రభావితం చేసింది. అతడు చెప్పిన వాక్యము అనేక మంది హృదయాలను కదిలించింది. అతడు చెప్పిన వాక్యము అనేక మంది తాగబడ్డది. ప్రియులారా, ఈ రోజుల్లో, ఈ దినాల్లో సంఘాలు స్థాపిస్తున్నాం, మినిస్ట్రీలు స్థాపిస్తున్నాం. ఎంతమంది ఎన్ని వేల మంది దేవుని తట్టు తిరుగుతున్నారు. సంవత్సరానికి ఒకటి కాదు, లేకపోతే నెలకు ఒకటి కాదు, లేకపోతే ఎప్పుడు ఒకటి కాదు, కానీ ప్రతిరోజు ఒక అభిషక్తుడు దేవుని వాక్కు చేత అభిషేకంతో నింపబడి వాక్యం బోధించినప్పుడు అనేక మంది మారినట్టుగా నీ ఊరిలో ఉన్న ప్రజలు కూడా మారబోతున్నారు. నీ ఊరిలో ఉన్న ప్రజలు మారబోతున్నారు. నీ చుట్టూ ఉన్న ప్రజలు మారబోతున్నారు. నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మారబోతారు. అటువంటి దేవుని అభిషేకం నీకు దేవుడిచ్చాడు. సంవత్సరానికి ఒకరిని మార్చమని కాదు దేవుడిని పంపుతా, ఎప్పుడో నెలకు ఒకరిని మార్చమని కాదు దేవుడిని పంపుతా. ప్రతిరోజు దేవుని సేవకుడు, దేవుని అభిషేక్తుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా అనేక మంది మారుదురుగాక, అనేక మంది మారుదురుగాక, అనేక మంది వేల మంది చేర్చబడుదురుగాక, వేల మంది దేవునిలో చేర్చబడుదురుగాక, అనేక మంది బాప్తిసాలు పొందుకుందరుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ వాక్యము విన్నవారు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దేవుని యొక్క ప్రభావితమైన శక్తి చేత నువ్వు పంపబడి వెళ్ళుతున్నావు. ఆమేన్. దేవుడు నన్ను 1998లో దేవుడు నన్ను అభిషేకించి ఒకటే చెప్పారు,
నిన్ను అనేక దేశాలు తీసుకెళ్ళబోతున్నా. నా పరిచర్య, నా పిలుపుని దేవుడు ఒక రాత్రి వేళ బయలుపరిచాడు. నేను ఆత్మతో నింపబడి కన్నీటితో ఏడుస్తున్నాను. ప్రభువా, ఏం చేయాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు చెప్పారు, నాకు తెలుగు కూడా సరిగ్గా రాదు, ఇంగ్లీష్ రాదు, ఎటువంటి జ్ఞానం లేదు, తెలివి లేదు, కానీ ఆత్మ భారంతో ఆ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను కూడా దేవుని వాక్కు ప్రకటించాలయ్యా, అనేక మంది దేవుని సేవ చేయాలి, అనేక మంది చాటించాలి, అనేక మంది నీ మాటలు చెప్పాలి అని దేవుని యొక్క ఆత్మతో నింపబడి నేను మండబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి అనేక దేశాలను తీసుకెళ్ళబోతున్నాను, అనేక దేశాలను వెళ్ళబోతున్నావు, అనేక ఖండాలు దాటుతాను, అనేక ప్రాంతాలతో దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు నాకు భూ దిగంతం వరకు సాక్షులై ఉంటారు, భూ దిగంతం వరకు సాక్షులై ఉంటారు. నువ్వు చెప్పే వాక్యము, నువ్వు చేసే పరిచర్య అది ఒక్క ఊరులోనే కాదు కానీ అనేక ఊర్లు దాటునుగాక, అనేక గ్రామాలు దాటునుగాక, అనేక దేశాలు దాటునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. నీవు చేసే పరిచర్య అలాగ విస్తారంగా అనేక దేశాలు వెళ్ళనుగాక, నువ్వు చేసే పరిచర్య అనేక భూభాగాల్లోకి వెళ్ళనుగాక, భూదిగంతల వరకు, భూదిగంతముల వరకు, భూదిగంతల వరకు. యేసు చెప్పారు, ఆ వాక్యం చెప్తుంది, యేసయ్య చెప్పారు, మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు నాకు సాక్షులై ఉంటారు భూదిగంతల వరకు అని చెప్పాడు ఆయన. భూదిగంతల వరకు నువ్వు చెప్పే వాక్యము, ఇక్కడ పలికిన వాక్యము అనేక దేశాల్లో వ్యాప్తిస్తుంది, అనేక ప్రాంతాల్లో వ్యాప్తిస్తుంది, అనేక ప్రాంతాల్లో వ్యాప్తిస్తుంది, అనేక గ్రామాల్లో వ్యాప్తిస్తుంది. అటువంటి దేవుని శక్తి నీలో ఉన్నదే, అటువంటి దేవుని అభిషేకం నీలో ఉన్నదే, అటువంటి దేవుని బలం నీలో ఉన్నది. పిల్లరా, ఆ దేవుని యొక్క శక్తి, అటువంటి అభిషేకము, నాకు ఇచ్చిన అభిషేకము నీకు కూడా అదే అభిషేకం ఇచ్చాడు దేవుడు. నాకు ఎటువంటి అభిషేకం ఇచ్చాడో నీ మీద కూడా అదే అభిషేకం ఉన్నది, మనందరిపై అదే అభిషేకం ఉన్నది. అదే దేవునికి అభిషేకంతో ఈరోజు నువ్వు కూడా అలాగా అనేక ప్రాంతాల్లో వ్యాపించుదుగాక, అనేక ప్రాంతాల్లో నీ పరిచర్య విస్తరించునుగాక, అనేక ప్రాంతాల్లో మల్టిప్లై 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 మల్టిప్లై. కమాన్, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశం కాదు, రెండు కాదు, దేవుడు ఒక దేశం నుంచి తర్వాత ఇంకొక దేశము, ఇంకొక దేశము, ఇంకొక ఖండము, అనేక ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము, అలాగే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, అలాగే అనేక ఖండాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రారంభించిన రోజు నుంచి ఆగకుండా అనేక ఖండాలు దాటించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యాపించడం అంటే అది. గట్టిగా చెప్పండి, కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. దేవుడు నీ పరిచర్ని ఆ రీతిగా వ్యాప్తించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఉన్న పాటున అక్కడ ఉండడం కాదు కానీ నీవు అక్కడ ఉన్న చోట నుంచి విస్తరించబోతున్నావు. నువ్వు ఉన్న చోట నుంచి నీవు శాఖలుగా విస్తరించబోతున్నావు. నువ్వు ఉన్న చోట నుంచి నీ కొమ్మలు వ్యాపించబోతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. కమాన్ 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 కమాన్, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో వ్యాప్తించబోతుంది. ఆమేన్. అందుకనే నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. ఆమేన్. నీరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చెప్పండి గట్టిగా, నీరుడిగా ఎటులైనా చేసి ముగిస్తా. ఒక్కదానితో కాదు నీ ముగింపు. వేల సంఘాలు కట్టాలి, వేల ఆత్మలు కట్టాలి, వేల ఆత్మలు రక్షించాలి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వేల మందిని అనేక మందిరాలు కట్టుదుగాక, అనేక మందిని దేవుని తట్టు నీవు త్రిప్పుదుగాక, అనేక మందిని నువ్వు దేవుని తట్టు త్రిప్పుదుగాక. గట్టిగా లేదు చెప్పండి. నీరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చెప్పండి గట్టిగా. నేరుడిగా శకతరవ, ఎటులైనా అద్భుతములు చేసేదనో నీ
ఉంటానంటివి. చెప్పండి గట్టిగా అందరూ, అద్భుతములు నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప ఖచ్చితంగా దేవుడు నిన్ను తన ప్రజల ఎదుట హెచ్చింపబోయే రుచులు దగ్గరగా ఉన్నాయి నీకు. ఎక్కడ అవమానం పొందావో, ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నిన్ను గెంటి వేయబడ్డారో అక్కడ నిన్ను చప్పట్లు కొట్టి దండలేసి ఆహరించబోతున్నారు. గట్టిగా అని చెప్పండి. ఎక్కడ వద్దని ఏ గ్రామం చెప్పిందో ఆ గ్రామం నిన్ను ఆహ్వానించబోతుంది. యేసునామములో, 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 యేసునామములో ఎవరైతే వద్దని చెప్పారో వాళ్ళే నిన్ను పిలవబోతున్నారు, వాళ్ళే నిన్ను పిలవబోతున్నారు, వాళ్ళే నిన్ను పిలవబోతున్నారు. రీకా బాబా షకా. డోంట్ ఫీల్ క్రై, డోంట్ ఫీల్ సాడ్. నువ్వు నిరుత్సాహంతున్నావా, నువ్వు కృంగిపోతున్నావా, నువ్వు గెంటి వేయబడ్డావా, నువ్వు త్రోసివేయబడ్డావా, ఎక్కడ త్రోయబడ్డావో, ఎక్కడ గెంటి వేయబడ్డావో అక్కడ దేవుడు నిన్ను ఘనముగా ఆహ్వానించబోతున్నాడు, ఘనముగా ఆహ్వానించబోతున్నాడు, ఘనముగా నిన్ను ఆహ్వానించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రజల ఎదుట నీవు, చెప్పండి, నన్ను హెచ్చింప. గట్టిగా గట్టిగా గట్టిగా, నా ప్రజల నన్ను హెచ్చింప రూఢిగా రూఢిగా నమ్ముచున్నాను. ఎటులైనా నువ్వు చేసి తీరుతావు. రూఢిగా నమ్ముచున్నాను. ఎటులైనాయా, ఎటులైనా. చెప్పండి అందరూ, యేసయ్యా అని గట్టిగా పాడతాం. యేసయ్యా, యేసయ్యా నా దైవం నీవేనయా. పిలవండి, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా దైవం నీవేనయా. యేసయ్యా, యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి, యేసయ్యా. ఓ చెప్పండి. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. చెప్పండి అందరు గట్టిగా. వాటి వాటి కాలమున అతి మనోహరముగా చేయువాడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కమ్ ఆన్, గట్టిగా చప్పట్లు కొట్టేశారు గట్టిగా. ఆమేన్. నీవు ఎక్కడైతే తృణీకరించబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మనం చదివినట్టుగా 4వ అధ్యాయంకి రండి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యములోంచి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 1 నుంచి మనం చూస్తున్నప్పుడు, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతులు, శుద్ధగాయులు వారు ప్రజలకు బోధించుచు యేసుని బట్టి మృతులని పునరుద్ధానం కలిగి అని ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున వారు మరునాటి వరకు వారిని కావల ఉంచిరి. 4లో చూద్దాం. వాక్యము విన్న వారిలో అనేక మంది నమ్మారు. హల్లెలూయా,
అనేక మంది నమ్మారు. దేవునికి స్తోత్రం. ఈ రోజులో అనేక మందికి వాక్యం వినబడుతుంది, అనేక విధాలుగా వాక్యం వినబడుతుంది. వాట్సాప్లో, స్టేటస్లో, షార్ట్ మెసేజ్లో, లేకపోతే యూట్యూబ్లో, ఎనీథింగ్ డిఫరెంట్ వేస్, మెనీ థింగ్స్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్ప్రెడింగ్ మెనీ ప్లేసెస్. అనేక రకంగా, అనేక విధంగా అనేక మంది వాక్యం ఉన్నారు. ఎంతమంది మార్చబడుతున్నారు, ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది మార్చబడుతున్నారు? నీవు అడగాలి, ప్రభు ఓకే, నథింగ్ రాంగ్ టు డూ ఇన్ ద వాట్సాప్ ఆర్ ఎనీథింగ్. ఒక వాట్సాప్లో పెడతావో, యూట్యూబ్లో పెడతావో, ఫేస్బుక్లో పెడతావో, స్టేటస్లో పెడతావో, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ యూ వాంట్. బట్ నువ్వు పెట్టే వాక్యం ద్వారా ప్రతి వ్యక్తి మార్చబడాలి. విన్న వ్యక్తి మార్చబడాలి, విన్న వ్యక్తి మార్చబడాలి. ఆ వ్యక్తి జీవితం మార్చబడి నీ జీవితంలోకి ఆ రిపోర్ట్ రావాలి. నువ్వు పెట్టుకుని చాలా మంది ఏం చేస్తారంటే, హౌ మెనీ పీపుల్ ఆర్ లైకింగ్ మై మెసేజ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్, హౌ మెనీ లైక్స్ దే గాట్, హౌ మెనీ సోల్స్ ఆర్ సేవ్డ్. ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో అది కొట్లగానే ఎంతమంది లైక్ చేశారు, నా స్టేటస్ ఎంతమంది చూశారు, నాకు ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూశారు నా పాట, హౌ మెనీ థౌజండ్స్ ఆర్ వాచ్, హౌ మెనీ పీపుల్ వ్యూడ్ మై యూట్యూబ్, హౌ మెనీ పీపుల్ వ్యూడ్ మై సాంగ్, హౌ మెనీ పీపుల్ వ్యూడ్ మై మెసేజ్. దీన్ని బట్టి భ్రమపడుతున్నా, దాన్ని బట్టి కాదు. నువ్వు చెప్పిన వాక్యం వల్ల ఒక్కరు మారినా చాలు. గట్టిగా చెప్పండి, కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక దైవజనుడికి, ఒక దైవ సేవకురాలకి, ఒక దైవజనుడికి కావాల్సిందంటే ఎంతమంది చూచారో కాదు, కానీ ఎంతమంది మార్చబడ్డారో నీకు అవసరం. గట్టిగా. సో మెనీ పీపుల్ టుడే, ఈ రోజులో మనం చూస్తుంటే 10 lakhs వ్యూస్, 1000 lakhs వ్యూస్, 1 million వ్యూస్. ఓకే, ఎవరికి మహిమది, ఎవరికి కావాలి, ఎంతమంది చూశారో, ఎంతమందిని మార్చావో నువ్వు చెప్పు ప్రపంచానికి, ఎంతమందిని మార్చావో చెప్పు నువ్వు. ఎనీబడి షోయింగ్ ఇన్ ద యూట్యూబ్, ఎవరైనా యూట్యూబ్లో కానీ అట్లు కానీ నా ద్వారా ఇంతమంది మార్చబడారు, ఇన్ని ఆత్మలు రక్షించబడ్డా, 1 lakh, 2 lakh, 3 lakh, డస్ ఎనీబడి టెల్స్? నో. నువ్వు ఏమి ఎలాగంటే, నాకు ఎంతమంది చూశారో, ఇట్స్ ఆల్ నథింగ్, ఇట్స్ అ షో. యూ డోంట్ నీడ్ టు షో ద పీపుల్. హల్లెలూయా. నీలో ఉన్న దేవుణ్ణి ప్రపంచానికి చూపించు. గట్టిగా చెప్పాలి, కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. కమాన్, గట్టిగా. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది ఎంతమంది చూచారో కాదు ముఖ్యం, నీలో ఉన్న దేవుడు ఎలాంటి వాడో అది చూపించడం ముఖ్యం. నీలో ఉన్నవాడు ఈ లోకం అంటే గొప్పవాడు, అటువంటి గొప్పవాడిని చూపించాయా, అటువంటి గొప్ప దేవుడిని చూపించు. ఈ ప్రపంచానికి చూపించు, నీ ఊరికి చూపించు, నీ ప్రజలకు చూపించు, నీ ముందున్న వారికి చూపించు. అంతేగాని నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, ఎంతమంది చూచారు, అంతమంది చూచారు, అది మార్చడము, ఇది మార్చడం, అది కాదు. నీ దగ్గర ఉన్న దేవుడిని అనేక ప్రపంచ జనానికి చూపించు. మోషే వెళ్ళు, ఫరో ముందుకు వెళ్ళి చూపించి నా శక్తిని అన్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టు. కమాన్. హల్లెలూయా. మోసెస్ go to Pharaoh. Hallelujah. Moses, that he did not show how many followers he has. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అది వెళ్ళదు. ఐగుప్తు ఒంటరిగా వెళ్ళాడు, దేవుని కర్రతో వెళ్ళాడు. నీవు కూడా దేవుని శక్తితో వెళ్ళబోతున్నావు, దేవుని బలంతో వెళ్ళబోతున్నావు, దేవుని శక్తితో వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. ప్రపంచానికి అనేక మందికి చూపించు. ఒక దేశం కాదు, ఒక తణుకు పట్టణమే కాదు, అనేక 43 దేశాల్లో నా దేవుని శక్తిని ప్రకటించబడింది. నా దేవుని నామాన్ని ప్రకటించ, ఒక చదువు రానివ్వండి, ఒక ఇంగ్లీష్ రానివ్వండి, ఒక తెలుగు రానివ్వండి, ఒక మొత్తుని ఫెయిల్ అయిన వాడిని రోడ్ల మీద తాగుతూ దొల్లుతూ అనేక వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ అనేక డ్రగ్స్ తీసుకుని ఏక జ్ఞానము తెలివి లేని నన్ను దేవుడు అభిషేకించి గో టు ద నేషన్స్. హల్లెలూయా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ప్రపంచానికి వెళ్ళి నా శక్తిని ప్రకటించు అని చెప్పాడు. హల్లెలూయా. నీలో అటువంటి దేవుని అభిషేకం అంటే నీకెందుకు 10 millions, నీకెందుకు 1 millions, ఆ మిలియన్స్, ఈమెయిల్స్, అన్ని వ్యూలు, ఈయన కాదు. నువ్వు చూపించవలసింది ప్రభావితమైన దేవుని వాక్యమో, నువ్వు చెప్పే వాక్యమో. అలాగా నువ్వు కౌంట్ కూడా చేయలేవు. నేను చెప్తున్నాను చూడండి, నేను చెప్తాను, నువ్వు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని చిత్త ప్రకారం మాట్లాడితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ హౌ మెనీ పీపుల్ ఆర్ సేవ్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
ఒక్కసారి దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత నువ్వు ప్రకటించబడితే, నాట్ ఓకే 1 2 3,000 10,000 1,000,000 100, ఇట్ విల్ బి అన్కౌంటబుల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ విల్ ఫ్లో త్రూ యూ. నీ ద్వారా అది అసాధారణమైన, హద్దులు లేని, ఇంకా కొరత లేని, నువ్వు లెక్కింపలేనంతగా దేవుడు అన్ని ఆత్మలు ఇస్తాడు. గట్టిగా చెప్పాలి కొట్టండి. 1 కాదు, 2 కాదు, 3 కాదయ్యా, నేను లెక్కింపలేని. అబ్రాహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాముతో చెప్పాడు, నీ చేతనైతే లెక్కించన్నాడు. నువ్వు 10 మిలియన్స్ అయితే అక్కడితో ఉండిపోతావు. హల్లెలూయా. We are more than 10 millions. We are more than the millions of millions. The Lord's anointing upon you. దేవుని అభిషేకం నీ మీద అంత ప్రభావితం ఉంటుంది కనుక అనేక మంది నువ్వు మారుస్తావు. అనేక మంది జీవితాలు మార్చబడతాయి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. దేవునికి స్తోత్రం. ప్రభువుకి మహిమ కలుగును గాక. చూడండి, అదే వాక్యం చూస్తే వీరు దేవుని యొక్క వాక్యము కలిగి, దేవుని అభిషేకము కలిగి ప్రభావితముగా దేవుని మాటలను ప్రకటించారు. వారు ఎలాంటి వారంటే 12లో చూస్తే 4:12లో చూడండి, యవన వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. 13 కూడా చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పేతురు యోహాను ధైర్యంతో నింపబడ్డారు. వారు దేవుని నామాన్ని ప్రకటించారు. అంతేకాకుండా చూడండి, తర్వాత మనం చూస్తే 18 చదవండి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకును కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టండి. నీవు విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేవు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుడు మోషేకి చెప్పినట్టుగా వెళ్ళి చేశాడు. చూసినట్టుగా నీ చేతిలో ఏముంది? కర్ర, పడేయన్నాడు, పడేశాడు. చూచాడు. ఆ చూచినది విన్నది కూడా దేవుడు ఏమి చెప్పాడో, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో, దేవుడు ఏమి చేయమన్నాడో అతడు చూచినది, విన్నది, కన్నది కూడా ఆయన చెప్పకుండా ఉండకుండా ఫరో ఎదుట ఐగుప్తులో దేవుడి చేత అద్భుతంగా వాడబడ్డాడు. నీవు కూడా దేవుని వాక్యము, కన్న వాటిని, విన్న వాటిని నువ్వు చెప్పితే ఖచ్చితంగా దేవుడు నీకు ఏమి చెప్పాడు అది చేస్తే సజీవమైన దేవుని ప్రభావితమైన వాక్కు అనేక మంది మార్చబోతున్నది. గట్టిగా 1 యోహాను 1 చదవండి ఒకసారి. 1 యోహాను 1 John chapter 1:1 చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏమి ఉండెనో మేమేది వింటిమో, ఏది విన్నామో, కన్నులారా ఏది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీవు దేవుని శక్తిని, దేవుని యొక్క ప్రభావిత వాక్యాన్ని తాకినప్పుడు, విన్నప్పుడు, చూచినప్పుడు, నీలో ఉన్నప్పుడు నువ్వు ఈ యొక్క పేతురు యోహాను వలె వారు ఏమన్నారు అక్కడ? మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నీలో దేవుని ప్రభావితమైన శక్తి ఉంటే నువ్వు ఊరికనే ఉండవు. యేసు నిన్ను స్వస్థతపరుస్తాడని, యేసు నిన్ను బాగుపరచబోతున్నాడు. నీవు నడుస్తావు, నువ్వు చూస్తావు, నువ్వు బాగుపడతావు. నువ్వు చూచినప్పుడు నీలో ఆ ప్రభావిత శక్తిని కళ్ళారా చూచినప్పుడు, నువ్వు విన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు నువ్వు ఊరుకునే ఏ రోగిని ముందు వెళ్తున్నా, ఏ చనిపోయిన నిమిత్తున్నా నీవు కూడా దేవుని శక్తి చేత వెళ్ళి నజరేతుని యేసు నామములో స్వస్థత పొందు అని చెప్పుతావు. యేసు నిన్ను బాగుపరచబోతున్నాడు, యేసు నిన్ను స్వస్థతపరచబోతున్నాడని నువ్వు చెప్తావు. దేవుడు నిన్ను అందుకునే పంపించాడు. విన్న వాటిని, చూచిన వాటిని వెళ్ళి చెప్పమన్నాడు. మోషేని పిలిచాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. మోషేని పిలిచినప్పుడు, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు విన్నాడు, చూచాడు, అగ్నిపోతను చూచాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పింది విన్నాడు. అదే శక్తి జ్యోతి. దేవుని వాక్యం చెప్తే 4వ అధ్యాయంలో మోషే ఐగుప్తుకి వెళ్ళి దేవుడు చెప్పిన మార్చి కార్యములు చేయడం మొదలు పెట్టాడు. అతడు చూచినది విన్నది ఆపలేదు. నీవు దేవుని యొక్క వాక్యం విని రక్షించబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ శక్తి నీపైకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీపైనప్పుడు, మీరు శక్తి పొందుకున్నప్పుడు నువ్వు విన్న వాటిని, కన్న వాటిని, ఆ శక్తిని గురించి ఎందుకు ప్రకటించినావు? ప్రకటించు దేవుని శక్తిని. ఫరో ముందు ప్రకటించు, అనేక మంది ప్రకటించు. అనేక మంది దేవుని శక్తి చేత మార్చబడబోతారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా. అందరూ పాడండి గట్టిగా. నీరుడిగా నమ్మాలి, నమ్మాలి ఈరోజు. ఎటులైనా యేసయ్యా, యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి అందరూ యేసయ్యా అని. షాకాతారా బాబా, నా దైవమయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా నీ పరిచయం అతి మనోహరంగా చేయబోతున్నాను. వాటి కాలమున అతి మనోహరముగా యేసయ్యా, యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి యేసయ్యా, యేసయ్యా నా దైవం, నా దైవం. అద్భుతములు చేసేదనో నీ తోడుంటానంటివి. అద్భుతములు నీ తోడుంటానంటివి. నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప చేసేదవో. చెప్తాం. నన్ను హెచ్చింప చెప్పండి. రూఢిగా నీ రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా యేసయ్యా నీ రూఢిగా నమ్ముచున్నాను. అయ్యా రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతును. హల్లెలూయా. ఒకరోజు నేను జర్మనీలో ఉంటుండగా నేను ఒక ఫ్రెండ్ కలిసి ఒక అసూలేమని అనేక మంది శరణార్థులుగా వస్తూ ఉన్న ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, అలాగే అనేక ప్రాంతాల్లో వచ్చిన వారు జర్మనీలో కొంతమంది ఉన్నప్పుడు నేను నా స్నేహితుడు కలిసి ఆ రోజు ప్రార్థనలో ఉండి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కలిసినప్పుడు ఒక ఇరాన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆయనకి దేవుని వాక్యం ప్రకటించాం. హల్లెలూయా.
ఆ దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆయన విన్నాడు. ఆ వాక్యం విని రక్షించబడ్డాడు. రక్షించబడమే కాకుండా ఆయన గుడికి రమ్మని చెప్పాం. ఆయన గుడికి రావడమే కాకుండా అలాగ కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 2-3 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆయన జీవితం మార్చబడతా ఆయన దేవుని కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన సేవకు అర్పించుకుని ఇప్పుడు ఒక సంఘాన్ని స్థాపించి ఒక చర్చిని కట్టి అనేక మంది అరబిక్ అనేక ముస్లిమ్స్ వాళ్ళకి మధ్యన పరిచర్య చేస్తున్నాడు. అలాగా నీ పరిచర్య ఒక వ్యక్తిని పట్టుకుంటే చాలు, అది ప్రభావితంగా ఆ వ్యక్తి అనేక మంది మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 హల్లెలూయా. అనేక మంది మారబోతున్నారు నీ మీద. ఒక్క వ్యక్తి మార్చబడితే ఆ వ్యక్తి వేల మందిని మార్చుతాడు ప్రియులారా. అనేక మంది మారుతారు. నీలో అటువంటి దేవుని శక్తి. మళ్ళీ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం కండి ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7లో ఒక మాట చదువుదాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం ఎలా అయిందంట? ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. హల్లెలూయా. నీవు చెప్పే వాక్యము ప్రభావితంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇట్ షుడ్ ఇంపాక్ట్ సంబడి లైఫ్. నువ్వు చెప్పే వాక్యము ఇతరులకి ప్రభావితం ఉండాలి. నీ ద్వారా అటువంటి కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే దేవుడిని అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? నువ్వు చెప్పిన వాక్యము ప్రభావితంగా పనిచేస్తుంది. అనేక మంది మార్చబడతారు. హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా శక్తితో ప్రభావితంగా పరిగెట్టుకుని అనేక మందిని తాగుతుంది, అనేక మందిని ముడుతుంది, అనేక మంది జీవితాలు మార్చబడతారు, అనేక మంది బాగుపడతారు, అనేక మంది స్వస్థతపరచబడతారు, అనేక మంది ఆశ్రయించబడతారు, అనేక మంది జీవితాలు మార్చబడతాయి. నీలో ఉన్న వాక్యము, నీ నోటిలో ఉన్న వాక్యము, నీ యొద్ద ఉన్న వాక్యము, నీ హృదయంలో ఉన్న వాక్యము శక్తి గల వాక్యము, ప్రభావితం గల వాక్యము కనుక అటువంటి అభిషేకము, అటువంటి వాక్యం నీలో ఉంది కనుక ఆ వాక్యం పట్టుకొని నువ్వు చెప్పినప్పుడు అనేక మంది ప్రభావితమయ్యి అనేక మంది శిష్యులుగా మారుతున్నారు. విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా అవుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావితమై చదవండి. తర్వాత 7 కూడా చదువుతాం. 8 చదవండి. స్తెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. హల్లెలూయా. మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి ఏమి చేయడం మొదలుపెట్టాడు? దేవుడు చెప్పినట్టుగా ఆ మాత్కార్యములు సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అభిషేకించబడి నువ్వు పంపబడినప్పుడు నువ్వేమి చేయాలి? ఇంకా దేవుని అధికారం పొందుకొని, దేవుని శక్తి పొందుకొని, ఈ యొక్క స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై, దేవుని యొక్క బలముతో నిండి, దేవుని యొక్క శక్తితో నిండి ఆ ప్రజల మధ్యన అనేక మాత్కార్యాలు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు అందుకుని అభిషేకించాడు, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకుని ఆయన తన శిష్యులు పిలిచి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదవండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి చదవండి. అక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి అధికారం ఇవ్వబడింది. చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు దేవుని సేవకుడు, నువ్వు దేవుని అభిషక్తుడువు, దేవుడి చేత నువ్వు పిలవబడ్డావు, దేవుడిని ఎన్నుకున్నాడంటే ఆయన నీకు ఇచ్చిన అధికారం ఎలాదంటే ప్రియులారా ప్రతి విధమైన, హల్లెలూయా చెప్పండి, చదవండి మరొకసారి. ఆయన ప్రతి విధమైన రోగము, గట్టిగా చెప్పండి అందరూ, గట్టిగా 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 గట్టిగా. యూ డోంట్ వాంట్ ఎనీ అథారిటీ ఆర్ ఎనీ సిక్నెస్. నీకు అన్ని వ్యాధుల మీద అధికారం రావాలంటే గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. ప్రతి విధమైన చెప్పండి రోగమును ప్రతి విధమైన వ్యాధిని, కమాన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఒక్క వ్యాధి మీద కాదు నీకు అధికారము, అన్ని ఈ ప్రపంచంలో డాక్టర్లు కూడా చెప్పలేని పేర్లు తెలుగు అటువంటి దాని మీద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. డాక్టర్ కాదు, నీకుంది అధికారము. అది యేసు చెప్తున్నాడు. డాక్టర్ డిగ్రీ కాదు, లేకపోతే ఆ డిగ్రీ కాదు, ఇది కాదు, కానీ ప్రతి విధమైన రోగమని స్వస్థతపరిచే అధికారం ఈ భూమి మీద యేసయ్య నీకు నాకు ఇచ్చినాడు. ఆయన కమాన్ గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతి విధమైన రోగము, అనేక మంది హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి అక్కడికి తిరుగుతుంటారు. ప్రతి విధమైన రోగులందరూ నీ చర్చికి రావాలా? గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతి విధమైన రోగులు రావాలని ఎద్దకి. హల్లెలూయా. నువ్వు ఆ డాక్టర్లు ఆ బోర్డు పెట్టుకుంటారు, ఈ బోర్డు పెట్టుకో, సర్జన్ అంటారు, ఎండి అంటారు, అది అంటారు, కానీ అతనికి అన్ని వ్యాధుల మీద రోగం మీద అధికారం లేదు. అన్ని వ్యాధుల అధికారం యేసు నీకు ఇచ్చాడు అధికారము, నీకు ఇచ్చాడు అటువంటి అభిషేకము, నీ పైన అటువంటి అభిషేకము, నీ పైన అటువంటి బలము నీకున్నది. ప్రతి విధమైన రోగం మీద యేసు నీకు అధికారం ఇచ్చాడు. మోషేని పంపినప్పుడు ఐగుప్తులో అన్ని చేయుటకు అధికారం ఇచ్చినట్టుగా నిన్ను దేవుడు ఎక్కడ పంపాడో, ఏ చోటుకి పంపాడో అక్కడ నీకు అంత అధికారం ఇచ్చాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి. అరో ఆ దయ్యం ఉంది, వాడు చేతబడి చేస్తున్నాడు, వాడు ఈ నిమ్మకాయలు పెడుతున్నాడు, వాడి మీద నీకు అధికారం ఇచ్చాడు. అక్కడ దురాత్మ శక్తులు ఉన్నాయా, వాటి మీద నీకు అధికారం ఉన్నది. అక్కడ దేవత శక్తులు ఉన్నాయా, వాటి మీద నీకు అధికారం ఉంది. అక్కడ దయ్యపు శక్తులు ఉన్నాయా, వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. అక్కడ రహస్యమైన పూజలు చేస్తున్నారా, వాటికి నీకు అధికారం ఇచ్చాడు. అక్కడ ఏమన్నా రహస్యమైన చీకటి సంబంధమైన ప్రయోగాలు చేస్తారా, వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతి విధమైన వ్యాధి మీద అధికారం ఉంది నీకు. ప్రతి విధమైన బంధకాల మీద అధికారం ఉంది నీకు. ప్రతి విధమైన దయ్యముల మీద అధికారం ఉంది నీకు. ప్రతి విధమైన దయ్యపు శక్తుల మీద అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మలో ఒకటి కాదు, రెండు కాదు, ఆ దయ్యం కాదు, ఈ దయ్యం కాదు, అన్ని దురాత్మల మీద, అన్ని వ్యాధుల మీద, అన్ని దయ్యపు శక్తుల మీద ఈ ప్రపంచంలో ఎన్ని వేల దయ్యాల పేర్లు చెప్పండి, అన్నిటి మీద నీకు అధికారం ఉన్నది. అన్నిటి మీద నీకు శక్తి ఉన్నది. అన్నిటి మీద నీకు అధికారం ఉంది. ప్రతి రోగం మీద అధికారం ఉంది. నీవు ఒక దైవజనుడు, అన్ని క్యూర్ చేసే సత్తా దైవజనుడికి ఉంది. గట్టిగా చెప్పాడు. గట్టిగా 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 ఒక దైవజనుడు ఒక దేవుని ఆత్మచేత దేవుని కలిగి మోషేలాగా దేవుని కలిగి వెళ్ళి, నువ్వు దేవుడు చెప్పినట్టు వెళ్ళితే, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి దేవుని సువార్త చేస్తే ఆ ఊరిలో ఉన్న ప్రతి దాని మీద నీకు అధికారం ఇస్తాడు. నీ ఊరిలో నువ్వు ఎక్కడ తున్నావో, ఏ ప్రాంతంలో తున్నావో, ఏ ఊరిలో తున్నావో, దేవుడి చేత నువ్వు పంపబడితే ఆ ఊరిలో దయ్యాలు ఉన్నాయా, ప్రతి దయ్యము మీద నాకు అధికారం ఉంది. ప్రతి రోగం మీద అధికారం ఉంది. ప్రతి కంట్రోలింగ్ స్పిరిట్ మీద, ప్రతి జెజబెల్ స్పిరిట్ మీద అధికారం ఉంది. ఎనీథింగ్ యు మే కాల్, చీకటి సంబంధమైన శక్తులు కానీ, చీకటి సంబంధ దురాత్మలు కానీ, అన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆయన తన శిష్యులను పిలిచి వెళ్ళండి, ప్రతి విధమైన ఒకటి కాదు, రెండు కాదు, ఆ రోగం కాదు, ఓన్లీ క్యాన్సర్ కాదు, ఓన్లీ హెచ్ఐవి కాదు, ఓన్లీ టీబీ కాదు, ఓన్లీ డయాబెటిక్ కాదు, ఓన్లీ ఫిట్స్ కాదు, అన్ని 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 రోగముల మీద ప్రతి విధమైన. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఓ గివ్ మీ అథారిటీ లార్డ్, give me authority over this sickness, give me authority over this cancer, give me authority over this blindness, give me authority over this deaf and dumb Lord. అదొకటే కాదు, అన్ని ఇంకా మనుషులు కనుగొనలోని రోగాలు కూడా రాబోతున్నాయి. దాని మీద కూడా నాకు అధికారం కావాలయ్యా, దాని మీద అధికారం కావాలయ్యా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మళ్ళీ చదవండి ఆ మాట. ఆయన పిలిచి ఏమన్నానంట, ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. మోషేని పిలిచి దేవుడు అధికారం ఇచ్చాడు. నిన్ను కూడా పిలిచిన దేవుడు అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి, ఆయన అభిషేకం నీ మీద పెట్టి నిన్ను అభిషేకించి నీకు అధికారం ఇచ్చిన యేసయ్య, నీవు ఊరకనే అది నా వల్ల అవదు, నేను చేయలేను అని కాదు. నీ చర్చికి, నీ సంఘానికి వచ్చినప్పుడు ఏదో ఒక్క రోగం కాదు, కానీ ప్రతి విధమైన వ్యాధిని సంఘము, దేవుని యొక్క మందిరము, సజీవుడైన దేవుని సంఘము, ప్రతి విధమైన రోగముల్ని స్వస్థతపరిచే అధికారము అక్కడ సంఘములో పనిచేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి.
గట్టిగా నువ్వు కట్టిన సంఘము, దేవుడిచ్చిన సంఘము, అది స్వరక్తంతో కట్టిన సంఘం. యేసు రక్తము ప్రతి వ్యాధిని, ప్రతి పాపముని, ప్రతి రోగముని, ప్రతి యొక్క దురాత్మని, ప్రతి బంగాల్ని అన్ని విరగొట్టగలదు, స్వస్థతపరచగలదు, అనేకమైన చేయగలదు. దేవుని సంఘముతో నువ్వు కట్టబడుతున్నావు, దేవునితో కట్టబడుతున్నావు. నువ్వు కట్టిన సంఘము, నువ్వు ఏర్పరిచిన పరిచర్య, దేవుడి చేత ఇవ్వబడిన పరిచర్య, అది దేవుడి చేత నియమించిన పరిచర్య, అది దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య. దేవుడు నీకు పరిచరిస్తే అధికారం ఇవ్వబడ్డది, వ్యాధుల మీద అధికారం ఇవ్వబడ్డది, రోగుల మీద అధికారం ఇవ్వబడ్డది, ప్రతి జబ్బు మీద అధికారం ఇవ్వబడింది. బికాజ్ he called you, he gave you authority, he gave you power, he gave you over the every authority or any demons, any power. The power of God is in you. Hallelujah, hallelujah చెప్పండి గట్టిగా, hallelujah. ఆయన శక్తి నీలో ఉన్నది. దైవజనుడా, దేవుడు నీకు ప్రతి వ్యాధి మీద, ప్రతి రోగం మీద, ప్రతి విధమైన దాని మీద అధికారం ఇచ్చాడు. ఆ ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది, ఏలియా ప్రార్థించగా వర్షం వచ్చింది, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు ఆగిపోయి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి కొట్టండి. అటువంటి అభిషేకం నీది ఉంది, అటువంటి బలం నీ మీద ఉంది, అటువంటి అధికారం నీకు ఉంది. నువ్వు అసాధారణమైన శక్తి చేత పిలవబడ్డావు. నీలో ఉన్నది సాధారణమైన శక్తి కాదు, నీలో ఉన్నది బలమైన దేవుని అభిషేకము. నువ్వు దేవుని చేత పిలవబడ్డా, ఎన్నుకోబడ్డా కనుక నువ్వు వెళ్ళిన చోట దేవుని మాట వారా నువ్వు పలికినప్పుడు ప్రభావితంగా వ్యాప్తించబోతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అటువంటి ప్రభావితమైన దేవుని శక్తి నీలో ఉన్నది, అటువంటి ప్రభావితమైన దేవుని అధికారం నీలో ఉంది. అనేక మందికి రోగముల మీద, దెయ్యముల మీద అధికారం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. మళ్ళీ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం రండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4 కాబట్టి చదవండి అక్కడి నుంచి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమును వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఎవరిని ప్రకటించారు? క్రీస్తుని. దేవునికి స్తోత్రం. చాలా మంది కింగ్డమ్ ఆఫ్ గాడ్, నీ రాజ్యం వచ్చిన గాక, నీ రాజ్యం వచ్చి, యేసుక్రీస్తు వారు ఆయన యో కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చిన కానీ ఏమి చేశారు తెలుసా? దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ప్రజలకు చూపించారు. గట్టిగా చెప్పండి కొట్టండి, గట్టిగా. నువ్వు యేసును నమ్మన్నప్పుడు యేసులో ఉన్న శక్తిని కూడా చూపించాలి. ఆమేన్. నీవు దేవుని రాజ్యం గురించి ప్రకటించినప్పుడు దేవుని రాజ్యంలో బలం ఏమిటో చూపించాలి. దేవుని రాజ్యంలో శక్తి. యేసుక్రీస్తు వారు హీ ప్రీచ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, బట్ హీ షోడ్ ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యం అధికారం, శక్తిని ప్రజలు కంటిన్యూ చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హల్లెలూయా. తర్వాత జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచారు. దేవునికి స్తోత్రం. ప్రజలు విని ఫిలిప్పు ఏమి చేశాడు? సూచక్రియలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని చేత పంపబడినప్పుడు, దేవుని చేత వెళ్ళినప్పుడు, మోషే కూడా వెళ్ళి ఐగుప్తులు ఏం చేశాడైనా? దేవుడు ఏం చెప్పడానికి? నువ్వు వెళ్ళి ఐగుప్తులు ఏం చెప్పమన్నాడైనా? సూచక్రియలు చెయ్యి. హల్లెలూయా. ఈ మాస్కారాలు చెయ్యి అన్నాడు. ఫిలిప్పు కూడా దేవుని ఆత్మ చేత పంపబడి, దేవుని ఆత్మ చేత వెళ్ళి అక్కడ ఆయన ఫిలిప్పు జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. హల్లెలూయా. వాట్ ఏ మినిస్ట్రీ. గట్టిగా చెప్పాలి కొట్టండి. వాట్ ఏ వండర్ఫుల్ మిషన్ హీ డిడ్. హల్లెలూయా. అతను ఎంత బలమైన ప్రభావితమైన పరిచయం చేశాడు. అతడు వెళ్ళిన చోటల్లా అతడు చెప్పిన మాట ప్రజలు విన్నారు. అతడు దేవుడి చేత పంపబడ్డాడు గనుక, దేవుడు చెప్పింది చేశాడు గనుక, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు గనుక, అతడు వెళ్ళి దేవుని వాక్యము, దేవుని స్వార్థ ప్రకటిస్తుండగా అతడు చెప్పినది జనసమూహం విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు అనేక మంది లక్ష్యమించి, అంతేకాకుండా అనేకులు పట్టిన దెయ్యములు, అపవిత్రతలు పెద్దగా కేకలు వేసి వారిని వదిలిపోయెను. హల్లెలూయా. నువ్వు ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణం ఉన్న దెయ్యాలు వెళ్ళిపోవాలి యేసుక్రీస్తు నామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి.
గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు ఏ పట్టణానికి వెళ్తే, ఏ ఊరికి వెళ్తే, ఏ గ్రామానికి వెళ్తే, ఏ దేశం వెళ్తే, ఆ దేశంలో ఉన్న ప్రతి దురాత్మలు, ఆ దేశంలో ప్రతి చీకటి శక్తులు ఆ దైవజనుని బట్టి పారిపోవును గాక, ఆ దైవజనుని బట్టి అవి వెళ్ళిపోవును గాక. ఇలాగే పిలుపు చేసిన పని ఏమిటంటే, అతను అక్కడికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దయ్యాలని వెళ్ళగొడుతున్నాడు, ప్రతి ఒక్కొక్కరిని స్వస్థతపరుస్తున్నాడు, ప్రతి ఒక్కొక్కరిని శుద్ధీకరిస్తున్నాడు, ప్రతి ఒక్కొక్కరిని బాగుపరుస్తున్నాడు, ప్రతి ఒక్కొక్కరిని యేసుని నమ్మేలాగా చేస్తున్నాడు, ప్రభావితమైన పరిచయం చేశాడు. నీవు కూడా నువ్వు వెళ్ళిన చోటల్లా, నువ్వు ఉన్న చోటల్లా దేవుని యొక్క శక్తి చేత అనేక మందికి పట్టిన దెయ్యములను వెళ్ళగొట్టాలి. గట్టిగా మేము చెప్పండి. అనేక మంది పట్టిన దెయ్యములను వెళ్ళగొట్టాలి. అనేక మందికి ఉన్న రోగాల్ని, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగముని, ప్రతి విధమైన జబ్బులను నువ్వు వెళ్ళగొట్టుదుగాక, వెళ్ళగొట్టుదుగాక. కంటిన్యూ చదవండి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆమేన్. ఆ పట్టణంలో ఏం కలిగిందంట? ద జాయ్ కేమ్ టు ద సిటీ. హల్లెలూయా. ఒక దైవజనుని బట్టి ఊరు ఆనందించబడుతుంది. ఆమేన్. బికాస్ ఆఫ్ యూ ఎనీ సిటీ బి గ్లాడ్ బికాస్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు ఆనందంగా సంతోషంగా సేవ చెయ్యి. నువ్వు పరిగెట్టుకుని దేవుని కొరకు ఆనందంగా సేవ చేయి. ఆ పట్టణంలో ఏమి జరిగింది? ఆ పట్టణంలో సంతోషము కలిగింది. బికాజ్ నీ ఊరిలో నిరుత్సాహమున్నదా? గ్రామంలో వేదనతో ఉన్నారా? దుఃఖాలతో ఉన్నారా? నీ వలన సంతోషభరితమైన ఆత్మ ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి, నీ ఊరికి రాబోతుంది. ప్రజలు దుఃఖగ్రాంతులు ఉన్నవారు, దుఃఖములు ఉన్నవారు ఓదార్చబడతారు. సంతోషం వస్తుంది. వారు బాధలు పోతాయి, వారి వ్యాధులు పోతాయి, వారి దుఃఖాలు పోతాయి. ఒక దైవజనుని బట్టి, ఆ ఊరు పిలుపుని బట్టి, ఆ గ్రామం అంతా, ఆ పట్టణం అంతా మిగులు ఏమైందంట? చదువు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ఊరిలో సంతోషం ఉండాలి. దేవా నన్ను ఇక్కడ పెట్టావు, నాకు సంతోషం కావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకనాడు నేను జర్మనీలో ఉంటున్నప్పుడు, మేము ఉండే ఊరిలో అక్కడ కొంతమంది టర్కిష్ ప్రజలు, అంటే ముస్లిమ్స్ వారు ఉంటారు. అక్కడ ఆ ప్రాంతంలో మాకు ఎక్కువ సంఘాలు, లూథరన్ చర్చ్ అని, క్యాథలిక్ చర్చెస్ అని ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మేమున్న చిన్న గ్రామంలోని అక్కడ లూథరన్ చర్చ్, క్యాథలిక్ చర్చ్ ఉన్నా కానీ ఎటువంటి ఏదైనా వేరే తెలియదు. కానీ ఒక నా మేము ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తూ జర్మనీ కొరకు, రివైవల్ కొరకు, ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు నా సహోదరుడు వచ్చి, మేమిద్దరం ప్రార్థనలో ఉండగా, మన ఊర్లో ఇక్కడ ఈ గ్రామంలో ఎవరో ఒక మరి మసీదు కట్టాలనుకుంటున్నారు, వారు గవర్నమెంట్ కూడా పర్మిషన్కి అప్లై చేశారు అని చెప్పినప్పుడు నేను అది వినగానే, ప్రభువా నన్ను ఇక్కడ పెట్టావయ్యా, నన్ను నీవు తీసుకొచ్చావు, నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నీ దాసుడిగా నన్ను ఇక్కడ పెట్టావు కనుక నేను ఇక్కడ ఉండగా ఐఎమ్ నాట్ గోయింగ్ టు వెల్కమ్ ఎనీథింగ్ what is not from God. హల్లెలూయా. దేవుడు నిన్ను పెట్టినప్పుడు నీకుంది అధికారం. ఎనీథింగ్ యు మే టెల్ టు వెల్కమ్ ఆర్ యు కెన్ క్లోజ్ ఇట్. గట్టిగా చెప్పండి కొట్టండి గట్టిగా. ఈ భూమి మీద మీరు ఏది బంధిస్తారో ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవా, I am the one who can welcome, who can close the door. హల్లెలూయా. నాకు ఇచ్చాడు దేవుడు అధికారం. అతడు ఈ భూమి మీద అతడు వేసినది ఎవ్వడు కూడా తీయజాలడు. అతడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మా స్నేహితుడు అడిగాను, ఏమండి ఎక్కడది, ఆ స్థలం ఎక్కడో చెప్పండి అన్నప్పుడు నా స్నేహితుడు చెప్పాడు, పలానా చోటని. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడ నేను ప్రార్థించాను. అక్కడ చెప్పాను, నేను దేవుని చేత పంపబడ్డా ఈ గ్రామంలోకి. దేవుడు నన్ను ఒక పని చేత పంపబడ్డాడు, అక్కడ నన్ను పంపించారు కనుక నేను ఇక్కడ ఉండి ప్రార్థిస్తున్న ఈ స్థలంలో ఒక దైవజనుడిగా ప్రార్థిస్తున్న. నీవు అది ఏమైతే ఆ పేరు మీకు చెప్పాను కదా, ఇంకా మనం ఎన్ని చెప్పక్కర్లేదు. అది ఆ స్పిరిట్ నేను వెల్కమ్ చేయట్లేదు ఇక్కడ. యు ఆర్ నాట్ వెల్కమ్ టు మై విలేజ్. హల్లెలూయా. నా గ్రామంలోకి రావడానికి నీకు అధికారం లేదు. యేసు నామములో మూసి వేసనని
ప్రకటించి ఆ స్థలంలో ఆ స్థలాన్ని దీవించి, ఇక్కడ అటువంటిది ఎవరు కట్టకూడదు గాక, ఇక్కడ ఈ స్థలంలో అటువంటిది కట్టగా అని చెప్పి నేను అయిపోయిన తర్వాత ప్రియులారా, అక్కడ 1, 2, 3, 4 దగ్గర ఒక 15 సంవత్సరాలు ఇప్పటికి అక్కడ ఆ స్థలంలో అటువంటిది ఎవ్వరు కట్టలేదు. అటువంటి అధికారం నీకున్నది. నిన్ను బట్టి పట్టణం ఆనందిస్తుంది, నిన్ను బట్టి పట్టణం రక్షించబడుతుంది, నిన్ను బట్టి పట్టణం ఆశ్రయించబడుతుంది, నిన్ను బట్టి దేవుని పట్టణము, దేవుని ప్రజలు ఆయన నీ తట్టు తిరుగుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. గట్టిగా గట్టిగా గట్టిగా. అటువంటి ప్రభావితమైన దేవుని శక్తి చేత నువ్వు వెళ్ళబడుతున్నావు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం రండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 12 నుంచి చదువుదాం ఒకసారి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి హల్లెలూయా. చూడండి, నజరేతు విడిచి చదవండి. జెబులూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. తర్వాత జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు ఈ ఫిలిప్పు కూడా అలాగే వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి చీకటిలో ఉన్న ప్రజలను చూచాడు, బంధకాలు ఉన్న ప్రజలను చూచాడు, దెయ్యాలతో పట్టబడిన ప్రజలను చూచాడు, అక్కడ సంతోషం లేని ప్రజలను చూచాడు. అయిన కూడా యేసుక్రీస్తు వారు వలె ఆయన అభిషేకం పొందుకొని వెళ్ళాడు. చదవండి కంటిన్యూగా. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోని కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. గట్టిగా చెప్పండి, కొట్టండి. గట్టిగా 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 హల్లెలూయా. నీవు వెళ్ళి ఈ విధముగా ఎక్కడంట ఆ మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఇవ్వడానికే నిన్ను ఆయన ఆత్మచేత మండించాడు. నువ్వు వెలిగించబడుతున్నావు, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని చెప్పాడు. గట్టిగా చెప్పాడు కూడా. నీవు ఈ లోకానికి వెలిగాను, ఆ యేసుని కలిగి ఉన్నావు, ఆ ఆత్మని కలిగి ఉన్నావు, ఆ ఆత్మ నీకు దీపంగా ఉన్నది కనుక నీవు వెళ్ళిన పట్టణము వెలిగించబడుతుంది. చీకట్లో ఉన్నవారు వెలుగు చూడబోతున్నారు, బంధకాలు ఉన్నారు విడిపించబడుతున్నారు, అనేక మరణ ఛాయలో ఉన్నవారు బ్రతకబోతున్నారు, వారు జీవించబడుతున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ అపోస్తలుల కార్యములు వెనక్కి రెండోసారి కంటిన్యూగా చదువుదాం. 8, 7 చదవండి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. తర్వాత అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మిగులు సంతోషం కలిగింది. నీ వలన అనేక దేశములు అనేక ఇండ్లలో ఆనందం రాబోతుంది. దుఃఖములో ఉన్న ఇండ్లలోకి సంతోషం నీ ద్వారా నువ్వు గుడ్ న్యూస్, యు ఆర్ క్యారింగ్ ద గుడ్ న్యూస్. హల్లెలూయా. జీసస్ టోల్డ్ గో అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ఎవ్రీ నేషన్, ఎవ్రీ క్రియేషన్, ఎవ్రీ పీపుల్. ఆ సంతోష వార్త నువ్వు చెప్పబోతున్నా. గుడ్డి వారికి చూపు వస్తుందని చెప్పడానికి, గుడ్డి వారికి నువ్వు నడుస్తావని చెప్పడానికి, మూగ వారికి నువ్వు మాట్లాడతావని చెప్పడానికి, చెమటి వారికి నువ్వు వింటావని చెప్పడానికి, రోగులని నువ్వు బాగుపడతావని చెప్పడానికి, వ్యాధిగ్రస్తులకి దేవుని స్వస్థపతి చెప్పడానికి. నీ నోటిలో బ్యాడ్ న్యూస్ కాదు కానీ గుడ్ న్యూస్ ఉంది. నీ నోటిలో గుడ్ న్యూస్ ఏంటంటే దేవుని వాక్యము. ఆ దేవుని ప్రభావితమైన దేవుని వాక్యం నీలో ఉన్నది. అటువంటి వాక్యమును ప్రకటించబడితే అనేక మంది పట్టణాలు మార్చబడతారు, అనేక పట్టణాలు మార్చబడతాయి, అనేక పట్టణాలు దేవుని తట్టు తిరుగుతారు. అనేక మంది రోగులు, వ్యాధులు, అనేక మంది జబ్బులు కలవారు, నానా విధమైన రోగములు, నానా విధమైన జబ్బులు కలవారు నీ ద్వారా ఈ భూమి మీద నీ ద్వారా జరగబోతుంది. అందుకని యేసు నిన్ను పిలుచుకున్నారాయన, అందుకని నువ్వు పిలవబడ్డా. అభిషేకం నీకు ఇవ్వబడింది, అధికారం నీకు ఇవ్వబడింది. నీలో అధికారం ఉన్నది, నీలో అధికారం ఉన్నది. మోషేకి చెప్పాడు, నీ చేతులు ఏముంది చూడయ్యా, చూడు, లుక్ అబౌట్ యువర్ లైఫ్. నువ్వు నిన్ను చూసుకుంటే నీలో క్రీస్తు కనబడతాడు. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే
నీలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నాను కంటే అటువంటి దేవుని చూచి వెళ్ళు, అటువంటి దేవుని చూచి నిలబడు, అటువంటి దేవుని చూచి ప్రకటించు. అటువంటి దేవుడు నీలో ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళిన చోటలా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. నీ ద్వారా గొప్ప కార్యాలు మొదలవబోతున్నాయి. నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీలో అటువంటి దేవుని శక్తి ఉన్నది, నీలో అటువంటి దేవుని ప్రభావితమైన వాక్యం ఉన్నది, నీలో అటువంటి దేవుని ప్రభావితమైన శక్తి ఉన్నది కనుక నువ్వు వెళ్ళు చోటల్లా నీ ద్వారా దేవుని అసాధారణమైన శక్తి ఆ గ్రామంలోకి, ఆ ఊరులోకి వ్యాపించబోతున్నది, వ్యాపించబోతున్నది, వ్యాపించబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ గట్టిగా 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 రీపా పాపా షాకాతాల. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. యు ఆర్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని నందుకొని పిలుచుకున్నాడు. హల్లెలూయా. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చెప్పండి అందరూ గట్టిగా. నేరూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా యేసయ్యా యేసయ్యా నా దైవం. అందరూ పైకి లేచి నుంచి కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకి చెప్పండి. యేసయ్యా యేసయ్యా నా దైవం. అందరూ గట్టిగా చెప్పండి. యేసయ్యా యేసయ్యా గట్టిగా గట్టిగా గట్టిగా. నా దైవం నీవేనయా. అందరూ పాడదాం కలిసి. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడు. అందరూ చెప్పండి గట్టిగా. వాటి కాలమున అన్నిటినీ నీ పరిచర్య మనోహరంగా చేయబోతున్నాడు యేసయ్యా. చెప్పండి యేసయ్యా 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 నా దైవం నీవేనయా. పిలవండి యేసయ్యా. రీపా బాషా కాతారా. యేసయ్యా ఆశాభంగం కానేరదో, మంచి రోజు ముందున్నది. నా ఆశాభంగం. నీకు మంచి రోజులు, నీ పరిచయలను చూడబోతున్నాం. ఓ నా ఆశాభంగం కానేరదో, మంచి రోజు ముందున్నది. చెప్పండి. మంచి ఆశాభంగం. నీ పరిచయలో, నీ ఇంటిలో, నీ ఊరిలో మంచి రోజులు రాబోతున్నాయి. సత్క్రియలు సత్క్రియలు ఆరంభించెను, ఎటులైనా చేసి ముగింతును. చెప్పండి గట్టిగా. సత్క్రియలు నీలో మొదలైన ఆగవు, దేవుడు మొదలు పెట్టిన ఆగవు. చెప్పండి. సత్క్రియలు ఆరంభించెను, సత్క్రియలు ఆరంభించెను, ఎటులైనా. అందరూ చెప్పండి. నీరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతును. ఏ విధముగైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు చేసి ముగిస్తానికే పిలిచాడు దేవుడు. రాకా బాబా. ఎటులైనా చేసి ముగింతును. చెప్పండి. నీరుడిగా నీరుడిగా నమ్ముచు. నమ్ము యేసయ్యని. ఉదయకాల మధ్యాహ్న సమయంలో 1000 రెట్లు చేయబోతున్నావు, నీ ద్వారా జరగబోతున్నాయి. ఇప్పుడున్న వాటి కంటే
1000 రెట్లు చేసేదనో. చెప్పండి గట్టిగా. ఇంతకు మునుపు ఎన్నడూ చేయనట్టుగా 1000 రెట్లు దేవుడు చేయించబోతాడు నీ ద్వారా. ఇప్పుడు వాటి కంటే 1000 రెట్లు చేసేదనో. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతునో. ఆకాశ, నువ్వు అందరికి కనబడతావు. నీ పరిచర్య అందరికి కనపడేలా చేస్తాడు దేవుడు. రీ బాబా చెప్పండి అందరూ. నేను రూఢిగా నమ్ముతున్నాయా, రూఢిగా నమ్ముచున్నాను. ఎటులైనా చేసి ముగింతునో. అయ్యా రూఢిగా నమ్ముచున్నాను. ఎటులైనా చేసి ముగింతునో. చెప్పండి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీవేనయా. అయ్యా యేసయ్యా, యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా నా దైవము నీవేనయా. అయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా నా దైవము నీవేనయా. శబర బాబా బాబా రిదల బాబా బారే షదల లగర రే రాందేవే. ఓ యేసయ్యా నా యేసయ్యా నా దైవం నీవేనయా. చెప్పండి యేసయ్యా, ఓ యేసయ్యా శకర బాబా యేసయ్యా నా దైవము నీవేనయా. ఎలియా దేవా, ఇసకు దేవా, అబ్రహాము దేవా దిగిరమ్మయ్యా అభిషేకముతో. ఉరిమమరందే అందరూ ఆరాధించండి దేవుని గట్టిగా. ప్రతి ఒక్కరు ఆరాధించండి. ఎవరు మౌనం కొట్టుకోండి, ఆత్మలో ఆరాధించండి. కమ్ ఆన్, హోలీ స్పిరిట్ ఇస్ హియర్. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి బలంగా దిగి రాబోతున్నారు. ఎవరు మౌనం కొట్టుకుండా ఆరాధించండి. దేవుడు నీ మీద అసాధారణమైన హద్దులలోని అన్ని విధముల రోగముల మీద, అన్ని విధముల వ్యాధి మీద, అన్ని విధముల జబ్బుల మీద, అన్ని విధముల రోగం మీద అధికారం నీకు ఇవ్వబోతున్నారు. అధికారం నీకు ఇవ్వబడుతుంది. రీకా పాపా పాపా రాకాతాల in the name of Jesus right now, in the mighty name of Jesus right now. నజరేతుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మను ఇప్పుడే నీ బలమైన అభిషేకంతో దిగిరమ్మయ్యా. అందరి పైకి నేను అగ్నివలే అగ్నివలే పరిశుద్ధాగ్ని 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 దయచగ్ని 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 దయచగ్ని. రిసీవ్ రైట్ నౌ, receive right now, receive right now, receive right now, receive right now. యేసు క్రీస్తు నామమున ఇప్పుడే ప్రతి ఒక్క అన్ని బలయుతో కాలిపోవునుగాక, కాలిపోవునుగాక, కాలిపోవునుగాక. అన్ని బలయుతులు విరగొట్టనయ్యా. ప్రతి బలయుతులు విరిగిపోవునుగాక. వారిలో ఉన్న అడ్డులు, వారి పరిచయలో ఇబ్బందులు, వారి పరిచయలు ఎదుర్కొన్న ప్రత్యేక ఇబ్బందులను ఇప్పుడే తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఫ్రీడమ్ రైట్ నా, ఫ్రీడమ్ రైట్ నా, ఫ్రీడమ్ రైట్ నా. ఇప్పుడే విడుదల, విడుదలప్పుడే, విడుదలప్పుడే, విడుదలప్పుడే. యేసు క్రీస్తు నామములో వారి హృదయములో, వారి ఆలోచనలో, వారి తలపులో నీ శక్తి వచ్చునుగాక, నీ బలం వచ్చునుగాక, నీ అధికారం వచ్చునుగాక. పరిశుద్ధాత్మన రీకా బాబా బాబా ఫిల్ దమ్, ఫిల్ దమ్, ఫిల్ దమ్. నింపండి, 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 నింపండి. దయించగ్ని వలె మండించున్నయ్యా. అగ్నితో వెళ్ళాలి, బలముతో వెళ్ళాలి, శక్తితో వెళ్ళాలి. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్క దురాత్మ స్పందకాలు ఎవరినైతే ట్రాప్ వేసినాయో అన్ని కట్టలు తెగిపోప్పుడే,
తెగిపో ఇప్పుడే. ప్రతి కట్టలు విరిగిపోవాలి ఇప్పుడే. విరిగిపో యేసు నామమున చెప్తా. ప్రతి కట్టడలు విరిగిపోవని గాక, ప్రతి కట్టడలు విరిగిపోవని గాక, ప్రతి కట్టలు విరిగిపోవని గాక, ప్రతి కట్టలు విరిగిపో. నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా, నీ పరిచర్యకి విరోధంగా, వ్యతిరేకంగా ఎవరైతే ఏ చేతబడి శక్తులు, ఏ దురాత్మ శక్తులు, ఏ బంధకాలు ఏమైతే విరోధంగా ఉన్నాయో ఇప్పుడే అన్నిటి మీద అగ్ని విడుదల చేస్తున్నప్పుడే దేవుని అగ్ని ఇప్పుడే ఆ ఊరిని విడిచిపో. నీ ఊరిని విడిచిపో. నువ్వు వెళుతుండగా, నువ్వు తిరిగి వెళ్తుండగా అక్కడ ఆనందం కలగబోతుంది నీకు, సంతోషం కలగబోతుంది నీకు, ఆనందం కలగబోతుంది నీకు, సంతోషం కలగబోతుంది నీకు. రిసీవ్ రైట్ నా, రిసీవ్ రైట్ నా, రిసీవ్ రైట్ నా, రిసీవ్ రైట్ నా, రిసీవ్ రైట్ నా. పొందుకో. ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. నీకున్న సంఘాల్లో, నీ సంఘంలో ఉన్న ప్రజలు స్వస్థతతో, విడుదలతో దేవుని యొక్క గొప్ప అద్భుతాలు వారు పొందుకుందరు గాక. నీ ద్వారా నీ సంఘానికి, నీ బిడ్డలకి, నీ ఊరికి ప్రవచన వాక్కులు నీ నోటి నుంచి బయలువెళ్ళను గాక. ప్రవచన వాక్కులు బయలువెళ్ళను గాక. నువ్వు పలికే మాట వల్ల బ్రతుకుదురు గాక. నువ్వు పలికే మాట వల్ల బ్రతుకుదురు గాక. నువ్వు పలికే వాక్యంలో బ్రతుకుదురు గాక. అనేక మంది బ్రతుకుదురు గాక, బ్రతుకుదురు గాక, బ్రతుకుదురు గాక, బ్రతుకుదురు గాక. రీ పాపా రాకా తాలా బాబా. యేసయ్యా చెప్పండి. యేసయ్యా నా దైవం, చెప్పండి అందరు రెండు చేతులు పైకి చెప్పండి. యేసయ్యని గట్టిగా. యేసయ్యా నా దైవమయ్యా, నా దైవం. గట్టిగా మరొకసారి యేసయ్యని చెప్పండి. యేసయ్యా యేసయ్యా వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. చెప్పండి. వాటి కాలమున యేసు యేసయ్యా. అందరూ గట్టిగా గట్టిగా అందరు గట్టిగా చెప్పండి యేసయ్యని. ఇంకా గట్టిగా స్వరమెత్తి యేసయ్యా. yes Jesus. మరొకసారి గట్టిగా చెప్పండి యేసయ్యని. జీసస్ హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని గట్టిగా. కమాన్ గట్టిగా 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 చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచండి. కార్యాలు